క్షేత్రం జతగా కలగని వెన్నెల సమీపించెను నీ పేరుగా హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే ఈ వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం యెహోవా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను మరి ప్రభు చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే నీ దేశము నీకున్న ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆ దిశల గురించి మాట్లాడుతూ కుమారి ఆలోచించము ఆలకించము అంటే ఏంటి? అయ్యా ఏం జరుగుతుందో తెలియదు నేటి తరానికి. అయితే ఇది వివాహం అనేది నీ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరి ఉన్నాడు. అందుకని ఆయనకి నమస్కారం చేయము అంటే బైబిల్ ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, దయగలిగిన నాయన నీ సన్నిధిని బిడకు తోడుగా ఉంచండి. చదవబడిన మాట యందు నీ కృపను ఉంచండి, బలపరచండి, కార్యమును జరిగించి మహిమ పొందినట్లుగా కృపనివ్వని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను
ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం, అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం, పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము, పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను, ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను, కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము, ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం, ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే
సృష్టికర్త యేసు దేవా సర్వలోకం నీ మాట సర్వలోక రాజా సకలం నీవేగా సర్వలోక నాదా సర్వము నీవేగా కలుగుతింతును అనునిత్యము సృష్టికర్త యేసు దేవా సర్వలోకం నీ మాట రసము చేసి కనలేని అల్లుల కనుచూపులో సాగి చెవిటి మూగల బాగు పరచితివే కానాల వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షరసము చేసి కనలేని అల్లుల కనుచూపు వచ్చిన నుండి 24వ వచ్చిన వరకు మన మధ్యలో ఉన్న సుబ్బారావు గారు దయచేసి గమనించాలి. సుబ్బారావు గారు వచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. తదుపరి జోష్ బాబు గారు సిద్ధపడి ఉండాలి. తర్వాత వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయదనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షులు నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రభుత్వానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలుగును. అతడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. అవును ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముఖంలో ఒక దానిని తీసి ఆ చేతిని మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాములను తీసిన ప్రక్కటి ముఖను స్త్రీగా నిర్మించి ఆమెకు ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరి నుండి తీయబడింది కనుక నారి అనబడము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. వారు ఏక శరీరంలో ఉండరు. అప్పుడు ఆదాముని అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండేది. అయితే వారు సిగ్గువరకు ఉండదు. దేవుడితో పరిశుద్ధంగా కనిపించిన గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగిన. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడు. యూదులు శుద్ధీకార ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు నుంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పురుషులకు లోబడి ఉన్నది. క్రీస్తు సంఘములకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు.
క్రీస్తు శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించటి కళంకమైన మురతమైనది మరి ఏదైనా లేక పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానం చేసే దాన్ని పరిశుద్ధపరచుటకు దాని కొరకు తాను అప్పగించుకున్నాను. అటువల్ల పురుషులు కూడా తమ సొంత పురుషుల వల్ల తమ భార్యను ప్రేమంత పెద్దలే ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును పోషించేవాడును లేడు కానీ ప్రతి వాడిని దాన్ని పోషించి సంరక్షించుకున్నాను. మనము క్రీస్తు శరీరముకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను ఎత్తుకున్నాను, వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. ఎత్తుకుని మీలో ప్రతి పురుషుడు తన వల్ల తన భార్యను ప్రేమించవలను, భార్యతో తన భర్త వల్ల భయం కలిగి ఉండినట్లు చూసుకునవలను. ఇంకొకటి వాక్యం దేవుడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందరములు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు జరిగించగలిగిన దేవుడివి నాయన. తండ్రి, నీ మహాకృపలో ప్రభువా ఇదిగో నాయన తండ్రి, వధువుల్ని ప్రభువా నువ్వు జతపరుస్తున్నందుకు వందనములు స్తోత్రములు. ప్రత్యేకమైన నీ ఆశీర్వాదమును వారికి దయచేసి నీ నామాన్ని మహింపరచుకోండి నాయన. అలాగే నాయన తండ్రి, వాక్య పరిచర్య నిమిత్తం ప్రభువా దైవజనులు నిలబడి మాట్లాడుచుండగా నీ అభిషేకం వారి మీద ఉంచి అయా ఇదిగోనైనా తండ్రి వధువులు కావలసిన మాటల్ని ప్రభువా ఇదిగోనైనా తండ్రి వారి నోటి నుండి వినిపించి అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఆ మాటలు ఉండటానికి నీ కృప అనుగ్రహించి కార్యం జరిగించమని, నీ కాపుదల రక్షణ దయచేయమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం. శుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టబడిన వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చదివినటువంటి ఈ లేఖన భాగంలో నుండి మరి వీరబ్రహ్మయ్య గారు అదేవిధంగా అనిత గారు మరి స్త్రీలు చేయవలసినటువంటి ఇక్కడ వివాహము జరిగినటువంటి తల్లిదండ్రులు మరి పురుషులు స్త్రీలు అవి ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ వివాహ దాంపత్య జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి వివాహము కావలసినటువంటి వారు కూడా అనేక మంది ఇక్కడ ఉన్నారు. వివాహము కొరకు సిద్ధపడినటువంటి వధువు వరులు కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ లేఖన భాగాలను బట్టి పురుషుడు స్త్రీని ప్రేమించాలి అనే విషయాన్ని, స్త్రీ అయితే మరి తన భర్తకు లోబడి ఉండాలి అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. భార్య భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళసినటువంటి ఈ రెండు విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన వాళ్ళరా, గమనిస్తున్నట్లయితే వీరబ్రహ్మయ్య గారు చేయవలసిన పని ఏంటంటే అనిత గారిని ప్రేమించాలి. ఈరోజు కుటుంబ వ్యవస్థలో కనబడుతున్నటువంటి ఏంటంటే ప్రేమ అనేటువంటిది ప్రియమైన వాళ్ళరా వారి ఇరువురు మధ్య ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కలుగు చేస్తుంది. వివాహము మరి చూస్తే ప్రియమైన వాళ్ళరా ఎన్నో వివాహాలు ఇక్కడ చేసినటువంటి పెద్దలైనటువంటి వారు అనేక మంది ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అయితే వారి కుటుంబాలలో జరిగినటువంటి ఎన్నో లోటుపాట్లు కూడా ఇక్కడ చూస్తూ ఉంటారు. అయితే ఈ వివాహ వ్యవస్థ ప్రశాంతంగా కుటుంబము సంతోషము సమాధానముగా ఉండాలి అని అంటే మొదటిగా ప్రియమైన వాళ్ళరా ప్రేమ కలిగిన వారిగాను, రెండవదిగా భార్య అయితే లోబడి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. వీరిరువురి మధ్య జీవితంలో మనం గమనించినట్లయితే ప్రేమ లోబడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా ప్రేమించిన విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమించినట్లుగా ఈరోజు ఈ ప్రేమలో స్వార్థమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారిగా ఆయన ప్రేమలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ లేఖన భాగంలో 18వ అధ్యాయం నుండి 33 వరకు మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా భార్య గురించి మాట్లాడుతున్న సొంత శరీరమును ప్రేమించినట్లుగా తన సొంత శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తారు అనంటే ఏ శరీరానికి ఏ గాయము అయినప్పటికీ కూడా తట్టుకోలేకుండా ఇమీడియట్లుగా రెస్పాన్స్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మరి వీరబ్రహ్మయ్య గారు తన భార్య అయినటువంటి అనిత గారిని మరి కొద్దిసేపట్లో భార్య భర్తలుగా వారిని మరి సమాజము సంఘము ముందు మనము నిలబెడుతూ ఉన్నాం.
మరి ఆ విధముగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే తన శరీరమును ప్రేమించినట్లుగా ప్రేమించాలి. శరీరాన్ని ఎలా ప్రేమిస్తారు అంటే ప్రియమైన వారరా, ఏ చిన్నదానికి కూడా వెంటనే రెస్పాన్స్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. చిన్న గాయమైన తట్టుకోలేం. అదేవిధంగా అనిత గారు కూడా చేయవలసిన పని ఏంటంటే లోబడి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. లోబడాలి, తన భర్తకు లోబడి జీవించాలి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ జీవితంలో కుటుంబ వ్యవస్థలో ప్రేమ లోబడటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అబ్రహాము భార్యటువంటి శారా గారంట తన భర్తను తన యజమానుడా అని పిలిచిందంట. ఏమండి, ఈరోజు భర్తల్ని భార్యలు పేరు పెట్టి పిలుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక లోబడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఈరోజు కుటుంబ వ్యవస్థలో ప్రేమించడం, లోబడటం అనేటువంటిది కావాలి. మరొక విషయం ఏంటంటే ఆది కాండంలో దేవుని సేవకులు చదివించినట్లుగానే ప్రియమైన వారరా, ఈ వివాహ దినమైనప్పటి నుంచి అప్పటి నుంచి మనం చూస్తే అతనంట తన భార్యను హత్తుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రియమైన వారరా. అందును బట్టి వీరబ్రహ్మయ్య గారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అనిత గారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటి అని అంటే తన కుమారుడు వీరబ్రహ్మయ్య గారు ఇంకా వివాహం అయిపోయిన కానుండి అనిత గారిని ప్రేమిస్తున్నప్పుడు వారు అనకూడదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని ఎప్పటికీ మాట్లాడకూడదు. ఎందుకనంటే అది వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. వారిద్దరూ ఏక శరీరము. ఇప్పుడు వారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కానీ మరి వారి ఇరువురు మధ్య మాట్లాడుకుని వారు ముందు నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాని వారి ఇరువురిని సంతోషంగా ఉండలాగిన వారిని ప్రేమించి వారిని అర్థం చేసుకుంటూ కుటుంబ వ్యవస్థలో సాగవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ మొదటిలో చాలా బాగానే ఉంటారు. వివాహమైనటువంటి తొలి దినాలలో చాలా సంతోషంగా ఆనందంగా బాగానే ఉంటారు. ఒక వివాహం జరిగిందంట ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన వాళ్ళరా వెంటనే ఎక్కడికి వెళదామని ఇమీడియట్గా రెస్పాన్స్ మంచి అపోలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి తను బాగా మరి చూయించి తీసుకొచ్చినట్లుగా చూస్తాం ప్రియమైన వాళ్ళరా. అయితే ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత ప్రియమైన వాళ్ళరా మరలా అతని ప్రేమ చూస్తే ఆమెకు చిన్న గాయాన్ని బట్టి పర్వాలేదులే, ఏం కాదులే, చిన్న గాయమేలే, తగ్గిపోతలేనటువంటి ప్రేమ చూస్తున్నారా ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ప్రేమ అనేటువంటిది కొంతకాలానికి మారిపోతూ ఉంటుంది, కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అటువంటి ప్రేమ కలిగినటువంటి వారిగా వీరబ్రహ్మయ్య గారు, అనిత గారు వీరిరువురు కూడా కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అనిత గారు తన భర్త అయినటువంటి వీరబ్రహ్మయ్య గారును లోబడి ఉండాలి. లోబడటాన్ని బట్టి ప్రియమైన వారరా తన భర్తకు గౌరవాన్ని ఇవ్వడం జరుగుతున్నది అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఎంతోమంది ఈ వివాహంలో ఈరోజు చాలా కుటుంబాలు చిన్నాభిన్నమవుతూ ఉన్నాయి. ఎన్నో మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించాలి. మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో నెమ్మదితో సమాధానంగా ఉండాలి అని అంటే మొదటిగా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ వివాహ వ్యవస్థను మొట్టమొదటిగా ఏదెను తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి వివాహము ఏదెను తోటలో యేసు ప్రభులు వారు చేశారు. హల్లెలూయా. అదేవిధంగా మరో రెండవదిగా కానాను వివాహంలో యేసు ప్రభువుల వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వివాహము దేవుడు అంట ఆ వివాహములో ఉన్న కొరతను తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ వివాహానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఇదిగో ఈ వివాహానికి వచ్చి వివాహంలో వారిరువురిని వారు కలిసి మాట్లాడి సంతోషించేటువంటి మీరందరూ కూడా వివాహం అయిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే పరలోకములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఒకటి జరగబోతున్నది. ఈ వివాహానికి వచ్చినటువంటి వారు భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇదిగో పరలోకములో జరగబోయేటువంటి వివాహం అన్నది ఆ వివాహానికి మనమందరము కూడా సిద్ధపడాలి. ఇక్కడ చేరి వచ్చినటువంటి వారు ఎంతమంది సిద్ధపడ్డారో నాకు తెలియదు. ఆ వివాహానికి సిద్ధపడాలి అని అంటే మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందిన వారిగా ఉండాలి. ఆ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందినటువంటి వారు
వారందరూ కూడా ఆ వివాహానికి వారందరూ కూడా ఆహ్వానించబడుతున్నారు. ఇదిగో ఆ వివాహానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు దేవుడు. పెద్దవారని, చిన్నవారని, పేదవారని, ధనికులని, ఏమంటే భేదమేమి లేదు, అందరినీ ఆ వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తున్నారు. మరి ఈ కుటుంబస్తులు వారి యొక్క బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, సేవకులు అనేక మందిని ఆహ్వానించారు. ఇదిగో పరలోకమైనటువంటి మన తండ్రి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే ఆ వివాహానికి వెళ్ళడానికి పెండ్లి వస్త్రము ఎందరికైతే ఉండదో వారు మాత్రమే ఆ వివాహానికి వెళ్ళడానికి అర్హులు. ఈ వివాహానికి అందరం అర్హులమే. మనమందరం కూడా బంధువులుగా, రక్త సంబంధులుగా, ఎరిగినటువంటి వారిగా దేవుని బిడ్డలుగా మనమందరం వచ్చి సంతోషిస్తూ ఉన్నాం. అయితే ఈ వివాహం కన్నా పరలోకంలో వివాహం జరగబోతుంది. ఆయన ఎరిగి ఆయన యందు భయభక్తులకు జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన మాటకు లోబడుతూ ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసరికి జీవిస్తున్నప్పుడు కుటుంబంలో సమాధానం, క్షేమమును, నెమ్మదిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కనుక దేవుని సమయాన్ని అప్పగిస్తున్నాను. కనుక వారిరువురు కూడా చేరవచ్చడం మీరందరూ కూడా లోబడుతూ ప్రేమిస్తూ మీ జీవితాలను కొనసాగించుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షణగా అంగీకరించండి. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి మీరందరూ కూడా సిద్ధపడండి. ఆయనతో పాటు ఆ విందులు మీరందరూ ఉండాలని సిద్ధపడాలని తెలియపరుస్తున్న మాటలు ముగిస్తుంది. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో భద్రపరిచి నడిపించునుగాక. 11వ వచనము మరలా చెబుతున్నాను. పరమగీతము 3వ అధ్యాయము 11వ వచనము దయచేసి గమనించండి. భోజనము చేయాలి అనువర్తులారా వేచియుండుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి, అతని తల్లి చూడుడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి, ఆ దినమందు అతడు బహు సంతోషకరముగా ఉండెను. ప్రియులారా, వివాహ వ్యవస్థ భూమి మీద సంతోషకరంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. బైబిల్ యొక్క క్రీస్తు యొక్క సందేశం. భూమి మీద వివాహము చేసినప్పుడు దేవుడు అన్ని విషయాలను జతపరిచి అని మాట రాయబడి ఉంది. జతపరిచను అనే మాట రాయబడి ఉంది. ప్రియులారా, ఎందుకు జతపరచాలి? విడివిడిగా ఉన్న వారిని ఏకపరిచిన ఆ మహిమగల తండ్రి విడివిడిగా ఉన్న వారిని ఆశీర్వదించి వారిని ఏకపరిచిన దేవుడు మనతో కూడా ఉండే దేవుడు. ఆయన వాక్యములో రాయబడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, సియోను కుమార్తెలారా వేచి చూడుడి. అంటే అర్థం ఏంటి? వివాహము కావలసిన వారులారా వివాహానికి చూడటానికి వచ్చారు కదా, పెళ్ళి ఎప్పుడవుతుందని ఏది చూస్తున్నారేమో, ఖాళీ కాసేపు వెయిటింగ్ చేయండి, మీకు కూడా ఉంది అని చెప్తూ అవంటుంది. సొలొమోను రాజుకు తన తల్లి వివాహ దినమున ధరింపజేసిన కిరీటమును చూడుడి, ఆ దినమున అతడు బహు సంతోషకరముగా కనబడినట్లుగా లేఖనము సెలవిస్తుంది. ప్రియులారా, ఆయన సంతోషముగా ఉండే ఆ విషయాలను ఏంటి అంత సంతోషంగా కుటుంబం వ్యవస్థలో ప్రియులారా ఏకముగా కూడినప్పుడు 3 నెలలున్నంత సంతోషము జీవితకాలంలో ఎందుకు ఉండలేకపోతుంది? మొదట పాత్ర ఎవరిది వస్తుందంటే అత్తది. ప్రియులారా గమనించండి, సంతోషకరమైన పాత్రగా నీ కుటుంబం ఉండాలి అంటే అత్తన్న తర్వాత అంత అనకమానదు, కోడలన్న తర్వాత ఇంత పడకమాను. నీకు అత్తలేదు కనుక తిప్పలేదు, దేవునికి స్తోత్రము. అత్తన్న తర్వాత అంత అనకమానదు, కోడలన్న తర్వాత ఇంత పడక తప్పదు. అత్త లేని కోడలు ఉత్తమరాలు అనుకుంటారు కానీ తప్పమ్మ. అత్త కలిగిన కోడలు నునుపు తేలుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. అయితే బైబిల్ ఏమని చెబుతుందంటే సంతోషకరము. ఒక వ్యక్తి జీవితంలో సంతోషం ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా ఎప్పుడు ఉంటాడు? ఆ కుటుంబ వ్యవస్థలో ఆశీర్వాదకరంగా ఎప్పుడు మారుతుంది? అతని జీవితాన్ని ఎప్పుడు మార్చుకోగలుగుతాడు అంటే ప్రియులారా వాక్యంలో రాస్తాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం అంటాడు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ప్రియులారా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ప్రియులారా గమనించండి, కుటుంబ వ్యవస్థలో అన్ని బాగుండాలి అంటే స్త్రీ పాత్ర ప్రాముఖ్యము అని చెప్పాడు. అంటే పురుషుడి పాత్ర లేదా? పురుషుడు చెడిపోతే ప్రియులారా కుటుంబంలో నష్టం కలుగుతుంది, స్త్రీ చెడిపోతే కుటుంబమే పాడైపోతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్థిక శాఖ వ్యవస్థని, హోంశాఖ వ్యవస్థని రెంటిని డీల్ చేయగలిగిన వారు స్త్రీలు. పాపం మా మగవాళ్ళు బయట అయితే మూతి మీద మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారు కానీ ఇంట్లో మాత్రం బొత్తిగా అయ్యి కింద పడిపోతాయి.
ఈ విషయంలో రాజీ పడటానికి ఏమీ లేదు. ఎందుకంటే బయట మాత్రం మూతి మీద మీసాలు నిలబెడతారు, లోపల మాత్రం హోంశాఖకి రక్షణ శాఖకి ఆ శాఖ లోపడాల్సింది ఎంత మగాడైనా సరే. అయితే కుటుంబ వ్యవస్థలో సంతోషంగా ఉండాలి అంటే మొట్టమొదటి మాట ఏమంటాడంటే బైబిల్ గ్రంథంలో ఆ యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ప్రియులరా, ఒక స్త్రీ ప్రవర్తన ఆ కుటుంబానికి సంతోషాన్ని ఇస్తుందని బైబిల్ సెలవిస్తుంది ప్రియులరా. అలాగే మనం చూడగలిగితే చూడండి 11వ అధ్యాయము 22వ వచనంలో రాస్తాడు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది అన్నాడు. ఆమె ఎంత అందంగా ఉన్నదనేది ప్రాముఖ్యత కాదు, కానీ ఆమె జీవిత ప్రవర్తనలో ఎటువంటి విషయాలను నేర్చుకోవాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా. అందుకని అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, వివాహ దినము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉంచవాలని ఎందుకన్నాడంటే భూలోకంలో ఉన్న పరలోకములో ఉన్న దేవుడు భూలోకంలో జతపరిచిన దేవుడు వారిని సంతోషంగా ఎందుకు నిలబెట్టాడు అంటే వారు ఆనందంగా ఉండాలని ఆశీర్వదించాడు ప్రియులరా. ఆదికాండము 1:27 రాస్తాడు ప్రియులరా, వారిద్దరిని ఆశీర్వదించను. ప్రియులరా, ఎప్పుడు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎప్పుడు ఆ బిడ్డలు ఆశీర్వాదకరంగా మాట్లాడతారు. ప్రియులరా, స్త్రీ మాత్రమే ప్రవర్తనలో జాగ్రత్తగా ఉంటే బాగుండునా, లేదా స్త్రీ పురుషుడు అవసరం లేదా, పురుషుడి జీవితం అవసరం లేదా? క్రీస్తునందు దేవుని బిడ్డలారా, భార్యను భర్త ప్రేమించాలి, భర్త లోపడి జీవించాలి. అప్పుడు ఆ కుటుంబంలో నిత్య సంతోషంగా ఉంటుంది ప్రియులరా. ఒక దైవజనుడు ఆర్టికల్ రాస్తూ ఆయన మాట్లాడిన మాట 12 కాపురానికి 12 సూత్రాలు అన్నాడు. చాలా మందికి ఆ సూత్రం ఏంటో, ఆ జ్ఞానం ఏంటో, ఆ కుటుంబ వ్యవస్థ ఎలా కట్టబడాలో తెలియదు ప్రియులరా. ఈరోజు తన కుటుంబాన్ని తన చేతులతో పాడు చేసుకుంటున్న యవనస్తులు లేకపోలేదు ప్రియులరా. ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి వారి జీవితాల్లో జరగవలసిన ఆశీర్వాదాలను పోగొట్టుకుని అన్ని విషయాల్లో నష్టపోతున్న సంగతి కూడా వారికి తెలియలేదు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఆశీర్వాదకరంగా ఉండాలి అని కుటుంబాన్ని దేవుడు భూలోకంలో కట్టాడు ప్రియులరా. ఆదాము నుండి కట్టి తీయబడిన ఆ యొక్క విషయాన్ని మనం గమనించగలిగితే ఆయన మాట్లాడుతాడు ప్రియులరా, సంతోషకరంగా ఉండాలి అంటే మొట్టమొదట భర్త భార్యను ప్రేమించాలని సహోదరుడు చెప్పాడు. మంచిదే, కానీ ఏ విధంగా ప్రేమించాలి? ఏ విధంగా ప్రేమించాలి? ప్రేమిస్తున్నాను అంటే నా ప్రేమ నీకు అర్థం కాదా అంటారు చాలా మంది. నేను అడుగుతున్నాను, పెళ్ళైన 3 నెలలంట ఏమండి మెసేజ్లో తిన్నావా అని పెట్టాడంట, తర్వాత మెసేజ్ లేదు, ఫోను లేదంట. అంటే ప్రేమించిన భార్య 3 నెలలు మాత్రమే ఉంటుందా? జీవితకాలము దేవుడు వారిని జతపరిచి ఆనందదాయకమైన ఆ స్త్రీ చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అర్ధు, అది ముత్యముల కంటే శ్రేష్టము అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 31వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, ఆ స్త్రీ తన పెనిమిటి గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉంటాడు అని రాస్తాడు ప్రియులారా. ఎప్పుడు ఆ కుటుంబము గౌరవ మర్యాదలు చక్కగా ఉండాలి అంటే నేను 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఒక కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తులు మొట్టమొదట చేయవలసిన మొదటి పని ఏంటంటే ప్లాన్ ప్రిపేర్ అవ్వాలి. ఎలా నడుచుకుంటే నా కుటుంబం బాగుండిద్దో నేర్చుకోవాలి. ప్లాన్ ప్రిపేర్ అవ్వాలంటే అర్థం ఏంటి? ముందుగా ఆలోచించి దాన్ని ప్రారంభించుకోగలిగితే ఆ కుటుంబానికి శలనం ఉండదు ప్రియులారా. కానీ నేను అడుగుతున్నాను, సాగరాన్ని ఈదవచ్చు కానీ సంసారాన్ని వీదలేడు అన్నాడు ఒక కవి. నేను అడుగుతున్నాను, ఈ సంసారం అని ఈ సాగరాన్ని సవ్యంగా కొనసాగించాలి అంటే మొట్టమొదట నువ్వు చేయవలసింది ఏంటంటే ఒక ప్లాన్తో నీ కుటుంబం నడవాలి. ఒక ప్లాన్ అనేది నీ జీవితంలో కావాలి. ఒక ఇల్లు కట్టాలి అంటే బేస్ మట్టం ఎంత తెస్తావు, మరి లింట్ల మట్టం ఎంత, మరి స్లాబ్ మట్టం ఎంత అని ఇన్ని రకాలైన ఆలోచనలు ఉంటాయే. మరి కుటుంబాన్ని కట్టుకునే నీ జీవితంలో ఏ ప్లాన్తో నడుస్తుంది ప్రియులారా? కొందరు కుటుంబాల్లో భర్త మాట తూర్పుంటే భార్య మాట ఉత్తరాన్ని ఉంటుంది ప్రియులారా. ఆ కుటుంబం ఎక్కువగా అప్పుల్లో ఉంటుంది ప్రియులారా. మొట్టమొదటిది ఎందుకంటే అక్కడ భార్యాభర్తల మాట వారికి సవితంగా లేదు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా నీవు నేను కూడా ఒక నిమిషం ఆలోచించండి ప్రియులారా. ప్రాణ ప్రిపేర్ అవ్వాలి, ఒక ప్లాన్తో నీ కుటుంబ నివాసాన్ని కట్టుకోవాలి. అందుకని అంటాడు మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, జ్ఞానము నివాసమును కట్టును, అది 7 స్తంభములను చెక్కుకును అంటున్నాడు ప్రియులారా. జ్ఞానము చేత కట్టబడే ఇల్లు వారి యొక్క లైన్లో వెళ్తుంది ప్రియులారా. గమనించండి, ట్రైను చక్కగా మనం చూడవచ్చు. ట్రైను వెళ్ళేది పట్ట మీదే, రోడ్డు మీదకి వస్తే అది పనికిరాదు. కానీ బస్సు కంటే కూడా స్పీడ్గా వెళ్తుంది.
అది ఎక్కువగా ప్రయాణం చేయడానికి బాగుంటుంది. ఆ లైన్ ఎలాగుండిద్దంటే అది వెళ్ళే ట్రూత్ ఆ డ్రైవర్ చేతిలో ఉంటుంది. అలాగే ఆ కుటుంబ భవిష్యత్తు డ్రైవర్లు ఇద్దరు కూడా భార్యాభర్తలు అయి ఉంటారు ప్రియులారా. ఆ కుటుంబాన్ని నడిపించే ఆ వ్యక్తి ఆ పట్టాల మీద చక్కగా ఉండగలిగితే ప్రియులారా అది లైన్గా వెళుతుంది. ఎక్కడ ఏ ట్రాక్ మీద కూడా వెళ్ళటానికి అవకాశం ఉండదు ప్రియులారా. మరి ఈ రోజున మనం గమనించాలి, ఇక్కడ భార్యాభర్త వ్యవస్థలోకి మరొక వ్యక్తి రాకూడదు ప్రియులారా. ప్రౌడ్ ఆఫ్ క్రీంగానే ఉండాలి, అంటే గౌరవపదంగా బ్రతికే విధానంగా కనబడాలి ప్రియులారా. అంటే సొసైటీలో బ్రతుకుతున్నాము అంటే కాదు, కానీ ఒక గౌరవము నీ జీవితంలో నీ కుటుంబానికి కావాలి. మొట్టమొదట ప్లాన్తో కట్టబడిన కుటుంబానికి ప్రియులరా ఒక గౌరవం దక్కుతుంది ప్రియులరా. ఎందుకంటే వారి పిల్లలు క్రమంగా ఉంటారు, వారి వెళ్ళే త్రోవ క్రమంగా ఉంటుంది, వారి జీవితాలు క్రమంగా ఉంటాయి, అన్ని విషయాల్లో బాగుంటాయని బైబిల్ సెలవిస్తుంది ప్రియులరా. మనము గమనించాలి ప్రియులారా. మొట్టమొదట గౌరవపదంగా లోకములో బ్రతకాలి ప్రియులారా. అది సంతోషంగా ఉండాలి అంటే మొట్టమొదట ఒక ప్లాన్తో చేసుకోవాలి ప్రియులారా. ఆ మాట నేనెందుకు వినాలి, నీ ఆ మాట నువ్వెందుకు వినాలి అనే పద్ధతిలోకి రాకూడదు ప్రియులారా. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు కూడా అతనిలోకి ఎంటర్ అవ్వకూడదు ప్రియులారా. ఇద్దరు భార్యాభర్తలకి ఈ జరుగుతున్న ఈ కుటుంబంలో ఎలాంటి స్థితిలోనైనా దాన్ని సరిగా నడిపించే జ్ఞానం లేనప్పుడు క్రీస్తు ప్రభు పాదాలు పట్టుకుని దాన్ని నడిపించుకోవాలి ప్రియులారా. వ్యవస్థలో కుటుంబం గొప్పదని చెప్పుకోవటానికంటే ముందు ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో నుంచి గొప్పవాడయ్యాడో మనం నేర్చుకోవాలి ప్రియులారా. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. ఇక్కడ అందరూ ఉన్నారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఇంకొక మాట కూడా చెబుతున్నాను. యోగ్యత లేని సేవకుడి దగ్గర నేర్చుకునే బోధలు కూడా పాడైపోతారు ఆ కుటుంబాలు ప్రియులారా. సరైన విధానంలో నడిపించలేని సేవకుడి దగ్గర ఉన్న కుటుంబాలు కూడా పతనం అయిపోతాయి ప్రియులరా. అందుకని అంటాడు, చూడండి ప్రియులరా, వాక్యంలో రాస్తే ఒక మాట అంటాడు ప్రియులరా, దైవజనుడు లోకానికి వెలుగుగా ఉంటాడు ప్రియులరా. అటువంటి వెలుగునిచ్చే జ్ఞానము చేత నడిపించబడే వారిగా మనం ఉండాలి ప్రియులరా. పెళ్ళి అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచమన్నాడు ప్రియులరా. అయితే ఆ ఘనత ఆ వివాహంలోకి రావాలి అంటే మొట్టమొదట మనము ఘనముగా జాగ్రత్తగా బ్రతకాలి ప్రియులరా. కాపరము గుట్టు రోగము రొట్టి అన్నారు ప్రియులారా. అన్ని విషయాలు లోకానికి చెప్పదగినవి కాదు, అన్నీ లోకానికి చెప్పేసేవి కాదు ప్రియులారా. చూడండి, ఒక మాట మీకు చెబుతాను. మేడకు మెట్టు ఉండాలి, పొలానికి గట్టు ఉండాలి, కాపురానికి గుట్టు ఉండాలి. ఏముండాలి? మేడకు మెట్టు ఉండాలి, పొలానికి గట్టు ఉండాలి, కాపురానికి గుట్టు ఉండాలి. ప్రియులరా గమనించండి, భూలోకంలో అనేక విషయాల్లో మనం గమనించగలిగితే గుట్టు లేని కాపురం రొట్టె లాంటిగా అయిపోతుంది ప్రియులరా. చూడండి, ఒకరోజు నువ్వు లోకానికి చెప్పుకునే నీ యొక్క అవమానాలన్నింటినీ నిన్ను ఎత్తిపడిచేవారుగా చూస్తారు, కానీ కాపురం గుట్టుగా చేసుకునే అనుభవంలోకి నువ్వు రావాలి ప్రియులరా. గమనించండి, వాక్యంలో రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు ప్రియులరా. భార్య ప్రతి విషయంలో చూడండి ఆయన రాస్తూ ఉంటాడు. 1 పేతురు 3:4 కానీ చదివితే, పురుషులారా మీ భార్యలను మీ కృపావరములో మీతో క్షేమంలో ఉన్నట్లుగా చూసుకోవాలంటే మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు ప్రియులారా. భార్య బలహీనమైన ఘటమని ఎరిగి వారితో తెలివి చొప్పున కాపురం చేయమన్నాడు. ఘటం అంటే కొండ ప్రియులరా. ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎలాగుంటారో తెలియదు. ఈ వ్యవస్థలో మనం అందరము నేర్చుకోవలసిన పాఠం, మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఇప్పటికి సుమారుగా ఒక 86వ పెళ్ళిది. నేను నడిపిస్తున్న పెళ్ళిళ్ళు 86 పెళ్ళిళ్ళు సుమారుగా ఈ దేవునితోనే ఉన్నాయి, ఒక 10 పెళ్ళిళ్ళు దాకా. ఎందుకని చెబుతున్నానంటే, వివాహం అంత తేలికైన విషయం కాదు, అంత తేలికైన బంధం కాదు. కృప కలిగిన దేవుడు నా అందు నుండి జరిగించిన కృప గొప్ప కార్యం ఏంటంటే, ఆయన అంటాడు, ప్రియులరా నువ్వు వెళ్ళి చేయెత్తిన స్థలంలో నేను దీవిస్తాను అన్నాడు. అందుకనే తెలిసి లేకపోయినా ఆయన నిలబెట్టిన దేవుడుగా ఆయన చెబుతూ ఉంటాను. చూడండి, వివాహములో నేను చెప్పే మొదటి మాట, మొదట గుట్టుగా బ్రతకటం నేర్చుకోవాలి. ఈ లోకంలో ఎంత ఘనత రావాలి అంటే నీ కాపురంలో అంత గుట్టుంటే మంచిది ప్రియులారా. గుట్టుగా బ్రతకటం ఈ లోకానికి అది నీకు మర్యాదనిస్తుంది ప్రియులారా. మరి ఈ సమయంలో మనం గమనించగలిగితే, అయితే దేవుని వాక్యం రాయబడుతున్న మాట ప్రకారం ఒక మాటను చదివించాలని కోరుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. ఏవండి ఈరోజు పలవా చేసుకుందామండి అన్నారంట. అయితే పక్కింటి ఆయన సుబ్బారావు వచ్చి వీళ్ళింటికాడ టీవీ చూస్తూ ఉంటాడంట. అయితే భోజనం అయితే తయారు చేసుకున్నారు, కానీ ఆ భోజనం అయితే తయారు చేస్తున్నారు, కానీ అయితే ఆ భోజనము అయితే దయచేసి వినాలి, దేవుని మాటలు వినాలి,
ఏమయ్యా వెళ్ళి భోజనం చేయవయ్యా, నోరు మూసుకురా. ఆయన 10 అయినా కానీ వెళ్ళలేదంట ఈ వాసన చూసి. సుబ్బారావు కొండ దమ్ము ఏంటంటే వీళ్ళు తినేటప్పుడు కాస్త అన్నం పెట్టకపోతారా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. 10 అయింది, 10:30 అయింది, వీళ్ళు వెళ్తలా. ఏమే నేను కొట్టినట్టు కొడతాను, పడినట్టు పడు అన్నాడంట. అంటే కొట్టినట్టు కొడతాను, నువ్వు పడినట్టు నటి అన్నాడంట. మన గోలు చూసి ఆయన లేచి వెళ్ళిపోతాడు. మనం వండుకున్నది శుభ్రంగా తిందాం అనుకున్నాడంట. ఈ నటన సంగతే చక్కగా ఆయన విన్నాడు. విని ఏం చేస్తాడంటే, ప్రియులరా గమనించండి, భార్యని కసురుకున్నాడు, కొట్టినట్టే కొట్టాడు, కింద పడింది. ఆమె వెళ్ళినట్టే వెళ్ళాడు. ప్రియులరా చూసావా నా ఎంత టాలెంట్ ఉందో నా నటనలో అందంట భార్య. నేను కొట్టినట్టు నటించాను, నేనెంత గొప్ప అనుకున్నాడంట. కాదు మంచం కింద దూరి వచ్చిన సుబ్బారావు అంటున్నాడంట, మీరు నేను వెళ్ళినట్టు వెళ్ళి మంచం కింద ఉన్నాను చూసి నాదెంత టాలెంట్ అన్నాడంట. అమ్మా ఇందులో గొప్పతనం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. చూస్తున్నారా కదా, నీ గొప్పతనం నా గొప్పతనం లోకములో బ్రతికినప్పుడు, జాగ్రత్తగా జీవించినప్పుడు వస్తుంది ప్రియులారా. ఏమండి, గౌరవం, ఒకరికొకరు గౌరవించుకోవాలి ప్రియులారా. భార్యాభర్తలు చూడండి, ఈ లోకంలో జీవించినంతకాలం ఎంతకాలమో మన జీవితాలు కొనసాగుతాయో ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రియులరా ఒక మాటను మీతో చెప్పుచున్నాను, ఆ వాక్యాన్ని చదివిస్తే బాగుండిద్ది అనుకుంటున్నాను. వినండి, వాక్యంలో రాయబడుతున్న మాట చూడండి. ప్రసంగి గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం. ప్రభు దృష్టికి ఏమనండి, ప్రభు దృష్టికి మంచివానిగా ఉండి వానికి ఆనందాన్ని ఇస్తాడంట. ప్రియులరా ఒక వివాహ వ్యవస్థలో అతడు సంతోషంగా ఉండాలి అంటే మొట్టమొదట దేవుని దృష్టికి వారిద్దరూ బ్రతకటం నేర్చుకోవాలి. ప్రియులరా లోకంలో బ్రతకటం గొప్పతనమే కానీ, ఈ లోకంలో జీవించడం గొప్పతనమే కానీ ప్రభు కొరకు జీవించడం అంతకంటే గొప్పతనం ప్రియులరా. అయితే ప్రభు వాక్యం రాయబడుతున్న ప్రకారం మనం గమనించగలిగితే ఆయన చెబుతున్న మాట, ఇందులో గొప్పవారు ఎవరు అంటే ప్రియులరా ఇరువురు కలిసి ఈ లోకములో జాగ్రత్తగా బ్రతికినప్పుడు ఇద్దరూ గొప్పవారే, ఇద్దరూ సన్మానించదగిన వారే. ఎందుకంటే కుటుంబంలో మనం గమనించగలిగితే అన్ని విషయాల కంటే కూడా ఘనమైనదిగా ఎంచబడుతుంది ప్రియులరా. కుటుంబ వ్యవస్థలో అది ఘనమైనదిగా ఎంచబడుతుంది ప్రియులరా. కనుక ఒక నిమిషం అందరము ప్రార్థన చేద్దాం. దయచేసి కొద్ది నిమిషాలు ఒక మాటను మనము ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం దయచేసి. జిల్లా చీరాల మండలం దేవునూతల గ్రామ వాస్తవంలో శ్రీ కీర్తి శివరావు నాగరాజు గారు, శ్రీమతి శివలక్ష్మి గారి లేటు వరుడు వీరబ్రహ్మయ్య గారి వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు. బాపట్ల జిల్లా బాపట్ల మండలం గుడిపూడి గ్రామ కాపురస్తులు శ్రీ మంచాల గంగారావు గారు, శ్రీమతి శివపార్వతి గారుల ఏకైక పుత్రిక శ్రీ సౌభాగ్యవతి వధువు అనిత గారు. వీరూరు వివాహము జరపడానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి హేతువు ఏమైనా ఉన్న ఎడల ముందుగానే తెలియపరచవలసిందిగా, ఈ వివాహము జరగక ముందుపరచవలసిందిగా తెలియపరుస్తున్నాం. ఈ వివాహము మా అందరికీ ఇష్టమే అని తెలియపరిచినట్లయితే, మీ కుడి హస్తాలు పైకినట్లయితే వారి సమ్మతిని తెలుసుకుందాం. వీడియోగ్రాఫర్స్ ఒకసారి చూడండి. ఓకే, పెండ్లి కుమారుడు చేయుదును ఈమెతోటి, అనితతోటి. ఓకే, మంచిది. అదేవిధంగా అనిత గారు, నీవు ఈ పురుషుణ్ణి నీ భర్తగా స్వీకరించి దేవుని ఎదుట పురుషుల గృహస్థ జీవితము జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతుకునేంత కాలము ఇతరుని ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? అమ్మ వినిపించిందా? వినిపించలేదంటమ్మా. ఓకే, మంచిది. పెండ్లి కుమారి యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మేనమామలు కావచ్చు, లేకపోతే పెండ్లి కుమార్తెకి మీరేమవుతారు? మా మా అన్నయ్య మనవడు. అన్నితను మరి మీ మనరాలకు చెట్టుకు ఇష్టమేనా? నాకు ఇష్టమేనయ్యా. అదేవిధంగా మరి పెండ్లి కుమార్తె మేనమామ గారు వీరబ్రహ్మయ్య గారిని మరి మీకు ఇష్టమేనా? చేసుకో. ఇష్టమే, మాకు ఇష్టమే.
సరే, వారిరువురి సమ్మతిని బట్టి మీరిద్దరు అమ్మాయి కుడి చేయిని పట్టుకోండి. ఇట్లా వీరిరువురు కలిసి మా దేవా నీకు స్తోత్రం 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 నాయన. ఈ మంగళసూత్రధారాన్ని ధరించుచుండగా దాంపత్య జీవితాన్ని సంతోషపరచండి ప్రభు. ఆనందదాయకమైన కృపతో నింపమని వారు నాయన నిండు నూరేళ్లు వారి ఆయుష్కాలం జీవితకాలం బంధించబడి వారి సుఖసుఖం లేని సంతోషమందు నీ కృపను తోడుగా ఉంచి ఆశీర్వదించమని ప్రభువా. నీ సన్నిధిని తోడుగా ఉంచి అడుగుపెట్టిన స్థలమెల్లా బిడ్డలకు తోడుగా ఉండి ఆశీర్వదించమని కృప చొప్పున కరుణించి బిడ్డ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించమని యేసు నామమున అడుగు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. వీర బ్రహ్మయ్యను నేను, అనితను నిన్ను నా భార్యగా స్వీకరించి జీవితకాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. అనితను నేను, వీరబ్రహ్మయ్యను నిన్ను నా జీవితకాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని సంఘం ఎదుట దేవుని ఎదుట వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. నీకు వందనాలు. ఇంతవరకు మీరు నాయన మరి వీరబ్రహ్మయ్యను అనిత గారు ఇరువురు నాయన ఒంటరిగున్నటువంటి వారిని మీరు జతపరిచి ప్రభా ఒకటిగా చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. నీకు వందనాలు. ఇరువురి కుటుంబాలు వేరు కుటుంబాల నుంచి ప్రభా వీరిరువురు వచ్చారు నాయన. ఎక్కడెక్కడున్నటువంటి వారు అయ్యా వారి మనుషులతో పాటు వారి మనస్సులను కలవటానికి సహాయం చేయండి అయ్యా. వారి ఇరువురును ప్రభా మరి అనిత గారు లోబడుతూ నాయన వీరబ్రహ్మయ్య గారు ప్రేమిస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితకాలము నమ్మకముగా వారిరువురు జీవించలాగున సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. ఈ దినము నుండి ఈ కుటుంబంలో ప్రభా ఈ సంఘములో సభ్యులను మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. వారిరువురిని దీవించి ఆస్వాదించండి. ఆ రోజు ప్రభా మీరు నాయన ఆదాము అవ్వలు మీరు దీవించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని సెలవిచ్చినట్లుగా ప్రభా వీరిరువురు జీవితాలలో ఆ ఆశీర్వాదాన్ని మేము ప్రకటన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయన. ప్రభా అబ్రహాము ఆశీర్వాదము వీరి కుటుంబంలో మీరు సమృద్ధిగాను దయచేయమని ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఉన్నాము ప్రభా. నీకు స్తోత్రము ప్రభా. మీరే నాయన ఇంతవరకు వివాహాన్ని జరిగించినందుకు వందనాలు. వారి ఇరువురి జీవితకాలం నాయన వారి జీవితకాలం ఒకరి ఎడల ఒకరు నమ్మకముగా ప్రేమ కలిగి లోబడుతూ ఆయా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఇరువురు కుటుంబాలలో సమాధానము క్షేమమును నెమ్మదిని ఐక్యతను ప్రేమను దయచేయమని ప్రార్థన చేస్తూ చేరువచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు. బంధువులు రక్త సంబంధులు శ్రేయభిలాషులు ప్రభా చేతుల సేవకులను బట్టి కూడా నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రం. వారిని దీవించండి ఆస్వాదించండి. ప్రత్యేకముగా నా అనిత గారు ప్రభా వీరబ్రహ్మయ్య గారు మీరు ప్రేమించి వారి ఒక కుటుంబముగా మీరు సిద్ధపరిచినందుకు వందనాలు తెలియపరుస్తూ నీ సహాయాన్ని అందించి నాయన నీ గొప్ప కార్యం వారి పట్ల జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
పక్క నిమిషం ఇరువురు చేతులు పట్టుకొని కుడి హస్తాలు పట్టుకొని ఇరువురు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ యొక్క నామములో వీరిని భార్య భర్తలని ప్రకటన చేస్తూ ఉన్నాము. ఈ దేవుడు ఏర్పరిచిన వారిని ఏ ఒక్కరు కూడా వేరు చేయకూడదు. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనుడి సహవాసము సన్నిధి నూతనంగా జతపరచబడిన దంపతులకును చేరి వచ్చిన బంధువర్గానికి స్నేహాభిలాషులకు ఈ గ్రామానికి తోడయుండి సేవకులకు తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఆహా
శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి నీ మేలి ముసుగులోన నును సిగ్గు దాచినావు నీ కలలన్నీ పండగా నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి నీ ఆశలే తీరగా అధరాలపై నీ చిరునవ్వు అందుకునే ఆవరమివ్వు మురిపించగా కవ్వించగా నీ వరుడినే మురిపించగా కవ్వించగా నీ వరుడినే శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం నీటి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ ఇన్ని నాళ్ళుగా వెచ్చిన సమయం ఎదురుగా నిలిచింది చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది ఇన్ని నాళ్ళుగా వెచ్చిన సమయం ఎదురుగా నిలిచింది చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది కలకాలం మీరు కలిసి ఉండాలని చిరజీవం మీపై నిలిచి ఉండాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం నీటి ఆశల